ప్రస్తుతం సినిమాల పరిస్థితి ఎలా ఉందో చూస్తూనే ఉన్నాం. ఎంత సాలిడ్ హిట్ టాక్ వచ్చినా కూడా ఫస్ట్ వీకెండ్ లోనే కలెక్షన్స్ దండుకోవాలి. అందుకే వచ్చే బడా సినిమాలన్నీ కూడా పండగలు పబ్బాలు అంటూ లాంగ్ వీకెండ్ ప్లాన్ చేసుకుంటూ ఉంటాయి. ఇప్పటికే ఇయర్ లో ఉన్న హాలిడే స్లాట్స్ అన్ని కూడా బుక్ అయిపోయాయి. దీంతో అసలు గేమ్ చేంజర్ ఏడాదిలో రిలీజ్ అవుతుందా అవ్వదా అనే సందేహాలు వెల్లడవుతున్నాయి. దిల్ రాజు చెబుతున్న దాని ప్రకారం ఈ సినిమా అక్టోబర్ లేదా నవంబర్ లో రిలీజ్ కావాల్సి ఉంది. దసరాకు వద్దామనుకుంటే ఆల్రెడీ అక్కడ దేవర ఉన్నాడు. పోనీ ఇంకొంచెం ముందైనా వద్దామనుకుంటే ఇంకా గేమ్ చేంజర్ షూటింగ్ కంప్లీట్ కాలేదు. పైగా సెప్టెంబర్ 27న ఓజీ వస్తున్నాడు. ఇక జూన్ లో శంకర్ తెరకెక్కిస్తున్న ఇండియన్ 2 రిలీజ్ అవుతోంది. ఈ సినిమా ప్రమోషన్స్ కోసం శంకర్ కొంతైనా సమయం కేటాయించాల్సి ఉంటుంది. ఈ లెక్కను చూస్తే గేమ్ చేంజర్ షూటింగ్ మరింత డిలే అయ్యే ఛాన్స్ అయితే లేకపోలేదు. కాబట్టి ఖాళీగా ఉన్న ఒక్క స్లాట్ దీపావళికి కూడా ఈ సినిమా రిలీజ్ అయ్యే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. అప్పుడు కూడా మిస్ అయితే మళ్ళీ ఈ సినిమాకు మంచి రిలీజ్ డేట్ దొరకడం కష్టం. పోనీ డిసెంబర్ లో వద్దామనుకుంటే ఇప్పటికే 2-3 సినిమాలు లాక్ అయిపోయాయి. గేమ్ చేంజర్ డిసెంబర్ కు వెళ్తే వాళ్ళ పరిస్థితి ఎటు కాకుండా పోతుంది. ఇలా ఎలా చూసుకున్నా కూడా గేమ్ చేంజర్ ఈ ఏడాదిలో రిలీజ్ అవుతుందా అంటే డౌట్ అనే అంటున్నారు. కానీ చరణ్ మాత్రం వీలైనంత త్వరగా గేమ్ చేంజర్ షూటింగ్ కంప్లీట్ చేసి బుచ్చిబాబుతో RC16 ని సెట్స్ పైకి తీసుకెళ్లేలా ప్లాన్ చేస్తున్నాడు. మరి గేమ్ చేంజర్ రిలీజ్ డేట్ ఎప్పుడు ఉంటుందో చూడాలి.